జై భీమ్ ఎగిరే శాంతి కపోతం భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కాబట్టి కొండలు గొట్టలకు గుట్టలకు రాసినాను. ఎవరైనా కొండలకు రాసి ఆర్టికల్ 300 షెడ్యూల్ క్యాస్ట్ అని ఎవరైనా రాసే మనగాడు ఎవరైనా ఉంటే నేను కొన్ని పెయింట్ డబ్బాలు ఇస్తాను. ఎవరో ఇచ్చిన రాయండి. ఎమ్మినూరు ఆదోని మధ్యన కొండలు కోసిగి కౌతాలం మరి కోడుమూరు అనే గ్రామాల్లో పెయింటింగ్ రాపించే వాళ్ళంటే డబ్బాలు ఇస్తాను, రాపించండి, సపోర్ట్ చేయండి, సహకరించండి. ఉద్యోగస్తులారా దయచేసి మేలుకోండి. కొండలు కోనలు గుట్టలు రాపించండి, కడపలు కొట్టించి ముద్రించి పంచండి. ఆర్టికల్ 340 ఏముందో తెలుసుకోండి. కాబట్టి కొండలు గుట్టలకు రాసేవాళ్ళు ఎవరైనా రాపించండి, రాపిస్తామో రాస్తామనే వాళ్ళు కొండలకు రాపించాను. కోటికెళ్ళి కొండకి షెడ్యూల్ క్యాస్ట్ 300 ఆర్టికల్ 300 వాల్మీకి రాపించాను. మీరేం చేస్తారు? నేను చేస్తే కాదు, మీరు కూడా సపోర్ట్ చేయండి అయ్యా. కాబట్టి నెలకు ఒకసారి నేను ఆల్ ఇండియా సమతా సేవా దళ్ ఏపీ కన్వీనర్. నేను అనేక జాతి కవర్ చేశాను. కాబట్టి ఆల్ ఇండియా సమతా సేవా దళ్. కాబట్టి నా దగ్గర ఒక బుక్ ఉంది. ఈ బుక్ కావాల్సినారు అది నాగపూర్ పోయిన ఆల్ ఇండియా సమతా దళ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పుస్తకం మీకు చూపిస్తాను. కాబట్టి ఇది ఆల్ ఇండియా సమతా దళ్. ఈ బుక్ సంఘ సభ్యులుగా ఆల్ ఇండియా సమతా సేవా దళ్ చేరినోనికి పుస్తకం ఇవ్వబడడం జరుగుతుంది. ఇది 1942 జూలై 20న ఆయన ఒక సంస్థ స్థాపించినాడు అంబేద్కర్. ఈ సంఘ సభ్యులు ఆల్ ఇండియా సమతా సేవా దళ్ అంటే వీళ్ళు కూడా మనకి ఆర్టికల్ 318 రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు. నేను నాగపూర్కి పోయించిన ఈ పుస్తకము ఆల్ ఇండియా సేవా సమతా దళ్ సైనిక్ దళ్. దీంట్లో సంఘ సభ్యులకు అనేకులు ఉన్నారు. మన కులంలో దీంట్లో సంఘ సభ్యులకు చేరండి, ఢిల్లీలో కొట్లాడదామండి, సుప్రీంకోర్టు ఫిల్ అవుతామండి సభ్యులుగా ఉంటే. వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఈ సంఘస్థులు. దాంట్లో ఎస్సీలు వాల్మీకులు అంతా ఉన్నారు. మన నాగపూర్ అంబేద్కర్ బౌద్ధ విజయంలోకి మరి బుద్ధ భూమిలోకి చేంజ్ అయిన మతం మార్చుకున్నాడు కదా, బౌద్ధంలో పోయినాడు. కాబట్టి నేను పోయొచ్చిన, అక్కడ చూసిన. కాబట్టి మీరు కూడా సంఘ సభ్యులకు అయితే ఈ వీళ్ళ ద్వారా కూడా మనకు సపోర్ట్ అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి సోదరులు మరి తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. నేను నాగపూర్ పోయి మీటింగ్ పోయి ఇచ్చిన. కాబట్టి కొండలు కోనలు గుట్టలకు రాపించే వాళ్ళు ఉంటే ఆ పెయింటింగ్ డబ్బాలు ఇస్తాను. కాబట్టి నాకేం లేదు, ఎవరో ఇచ్చి, నేను కూడా పేదవాడినే. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మరి సహకరించండి, పాల్గొనండి, సంఘ సభ్యులుగా చేరండి. వాల్మీకి జనాంగమా ఇటు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్లో ఏపీ కన్వీనర్గా చెప్తున్నాను. మరి వాల్మీకి జాతి అన్యాయం జరిగింది కాబట్టి పోరాటం చేస్తున్నాను. రేపు వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్స్ని తల్లి రండి, ఎవరు ఖర్చులో వాళ్ళని అవసరమైన సజ్జలు కట్టుకొని రండి. ఇట్లా రైళ్ళు ఇట్లా బైకు జెండాలు కట్టుకొని తల్లి రండి. మదనపల్లి గంపల గంగరాజు మరి పులి శ్రీనివాసులు నరసింహ వీళ్ళంతా ఏం చేస్తున్నారు మీరు కూడా వచ్చి తెలుసుకోండి, మేలుకోండి. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మినూరు మండలంలో జరుగుతున్నటువంటి మరి త్వరలోనే ఎమ్మినూరు మండలము ఆదోని కర్నూలు జరుగుతున్న మీటింగ్స్కి సంసిద్ధులు కావాలనే ఉద్దేశంతో మరి నేను మనవి చేస్తున్నాను. టైగర్స్ను పులులు లేపండి, పిల్లిలాగా పుండ్లాగా వాకెన్లు వేసుకొని తొల్లగొట్టొద్దండి. బయటకు వచ్చి తొల్లగొట్టి విజయవంతంగా ఉద్యమాలు సాధిస్తాం. మరి మన హక్కులు సాధించుకుందాం. అంబేద్కర్ ప్రసాదించిన ఆర్టికల్నే 340 పునరుద్ధమని అడుగుదామండి. అందరికీ ధన్యవాదాలు. వాల్మీకులందరికీ జై భీములు, జై జై భీములు. ఖర్చుతో వాళ్ళు రండి, క్యారెల్ కట్టుకొచ్చుకున్నాక మనం ఒక సభను విజయవంతం చేస్తాం. ఎవరో మీద ఇరగబడద్దండి పిల్లరా. కాబట్టి మీ సంపాదనలో వారి వల్ల కష్టపడండి. ఒకరోజు సెలవు తీసుకోండి. గవర్నమెంట్ ఏ విధంగా పెట్టింది కాబట్టి ఎవరో పెడతారు నల్లని వాళ్ళ మీద ఇరగబడద్దండి. ఎవరు ఖర్చులతో వాళ్ళు టైం వస్తే క్యారెల్తో హోటల్ తిండి తినే మనము ఆ విజయవంతంగా మనం చేస్తాం పిల్లరా. కాబట్టి వాల్మీకులందరూ ఎవరో పెడతారని కాదు, వాళ్ళు కూడా ఆ మదనపల్లి వాల్మీకిపురంలో కూడా ఒక సామాన్యుడు పెట్టేది. కాబట్టి అక్కడ కూడా
వాల్మీకులు అందరూ ఎవరు ఖర్చుతో వాళ్ళు వచ్చి విజయవంతంగా మీటింగ్ జరిగిస్తామండి. డబ్బున్న వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తే మంచిగా నా దాన ధర్మం ఉంటే భోజనాలు పెట్టవచ్చు. ఎవరు ఖర్చుతో వాళ్ళు తొలలి రండి. అది ఎవరైనా అభిమానం ఉంటే వాళ్ళు పెట్టవచ్చు. మంది మీద తిరగబడొద్దండి. వాల్మీకి సోదరులారా, ఈ సత్యాన్ని గ్రహించండి. ఎవరో పెట్టారు నల్లన్న ఎల్లన్న మంది మీద తిరగబడద్దండి. మనమంతా ఒక కుటుంబము, ఒక ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒకరికొకరు మనము భారం భరించుకున్నాము, ఒకరికొకరు కృషి చేస్తాము. ఎస్టీ రిజర్వేషన్ కాదు, ఇది ఆర్టికల్ 341 గ్రంథంలో ఉంది కాబట్టి నేను ఆవేదన పడుతూ గ్రామాలు 100 గ్రామాలు సర్వే చేశాను. మీరు ఎవరన్నా నేను చెప్పేది తప్పని మనగాడు ఎవరైనా ఉంటే నేను వాళ్ళ ఖాళీగా ప్రచారం బంద్ చేస్తున్నాను. 100 గ్రామాలు సర్వే చేశాను. ఎందుకంటే అరే ఈ జాతిలో పుట్టినందుకు నేను బాధపడుతూ ఆవేదన పడుతూ కనీసము ఇన్నాళ్ళు నేను కూడా ఎస్టీ అని అదరగొట్టినా నాకు తెలియక ఎప్పుడైతే రాజ్యాంగం చదివానో అరుణ్ కుమార్ టైగర్స్ మరి ద్వారా తెలుసుకునేనో రాజ్యాంగంలో చూశానో అరుణ్ కుమార్ చెప్పింది నిజమెంత అబద్ధమో తెలుసుకొని పరిశోధించి గ్రహించినప్పుడు అప్పుడు సమాజంలో ప్రచారం మొదలుపెట్టాను. మీరు నాలాగా ప్రచారం చేయండి. ఒక్కొనికి లక్షలు కోటీశ్వరులు లక్షలు కోట్లు కుప్పేసుకొని తాగి కొంతమంది పనిపోతారు. తప్పదాగి కొంతమంది డబ్బున్నోళ్ళు, కొంతమంది అందరు కాదు, తిని 3 పూటలు తిని బెడ్ మీద పొరక అరగక నిద్రపోక కొడుపు గీరుకుంటూ కొంతమంది నిద్రపాటుకుంటారు. 3 పూటలు తిని ముష్టికి తిరిగి బెడ్ మీద పొరలాడుతూ అరక్కుంటారు, వాకింగ్ చేస్తారు. ఏమో ఇటువంటి వాళ్ళు డబ్బిని దేశ ముదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? జాతి కొద్దిగా సేవ చేసి పుణ్యం కట్టుకోండి. ఇప్పుడైనా అజ్ఞాన అంధకారం ఉండొద్దండి. పక్కన వాళ్ళు ఏరే క్యాస్ట్ వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి మర్చిపోతారు. మన కులము 50 రూపాయలు ఇచ్చి చంద ఇచ్చి ఏమోసరి ఎదురు చూడొద్దని బెగ్గర్స్ తీరి నీ జాతికి ఇచ్చావని మర్చిపో ప్రియులరా. దయచేసి దయాగుణం, ప్రేమ, జాలి, కరుణ కలిని పొందండి. ఒక ఏకలవుడు అర్జున్ కంటే మించిపోయింది. ఏకలవుడు బోయేవాడు కాదంటారా? ఏకలవుడు అర్జున్ కంటే మించిపోయిన మొగ్గోడు టైగర్స్. నీవు అలాగా బతుకు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు ఏ విధంగా బతకాలో సాధించిన వీరుడు ఎవరు? ధర్మవ్యాధిని చూసి బుద్ధి తెచ్చుకోండి అయ్యా వాల్మీకి సోదరులారా. లవకుశలకు చదువు నేర్పిన వాల్మీకి ఏకలవ్యుడు కదా చెప్పాను. గుహుడు రామలక్ష్మణులకి అన్నదానం పెట్టి వారి కష్టాలు ఆదుకునేటువంటి వ్యక్తి గుహుడు. శబరి కూడా ఎంతో ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. ఎన్ని ఏళ్ళ నుంచి నిరీక్షణ ఎదురు చూసింది. అటువంటి పాఠాలు ఇదండి. రాజ్యాంగం రామాయణం చదివండి అయ్యా. ఎన్నాళ్ళు దేవుడు చేసేకి లక్షలు పోగొట్టుకుంటారు. అనేకల్లో కొన్ని గ్రామాల్లో సంవత్సరానికి నెత్తి మీద బట్ట వేసుకుంటారు, పోతారు, 40 ఏళ్ళు చేస్తారు. తప్పదాకా దేవుడు పూజ చేస్తారు, అయిపోతారు. నువ్వు అప్పులు తెంచుకో. ముందు దేవుడికి పూజలకి పునస్కారాలకి అన్నీ చేస్తారు. నీ ఆత్మను శుద్ధి చేసుకో. వేమనంటాడు, ఆత్మశుద్ధి లేని ఆచారమైన రా బాట శుద్ధి, చిత్తశుద్ధి ఎన్ని చేసిన వేస్ట్. వాల్మీకి ఏం చెప్పాడు రాజ్యాంగం రామాయణంలో చూసి వెతకండి. రాజ్యాంగాన్ని మనం ప్రేమించండి. మన వాల్మీకి సోదరులను పెద్దలు గౌరవించండి, ప్రేమించండి. ఒకరికొకరు ధన్యవాదాలు నమస్తే చెప్పుకోండి. కాబట్టి పిల్లరా, పెళ్ళి అయితే పెళ్లి కార్డులు పడి ముద్రించండి. పెళ్లి కార్డులు తల్లిదండ్రులు పేర్లు ముద్రించండి. చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటే భక్త కన్నా ఏకలు ధర్మ వాళ్ళ పేర్లు ముద్రించండి. ఏ సినిమా యాక్టర్లు ఒకడంటే సినిమా బొమ్మని వేసుకొని గొంతులోనే వేసుకొని తిరుగుతాడు. నీ తల్లిదండ్రులు చూసుకున్నా దరిద్రుడా. కాబట్టి వాల్మీకులు ఎందుకు దరిద్రుడిగా మారారంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నారు. చెప్పేవాడు చెడిపోతాడు. వాడిని దౌర్భాగ్యమైన జీవితం లేదు. ఇప్పుడైనా మీరు కన్ను తెలుసుకునే ఉద్దేశంతో అందుగురించే అంబేద్కర్ అన్నాడు, నీవు నీ కొరకు మధ్య నీలో ఉంటావు, 10 మంది కొరకు అయితే 10 మందిలో నిలిచిపోతావు. కాబట్టి ఒకరినొకరు భారాలు పంచుకుందామండి, ఒకరి కష్ట సుఖాలను తెచ్చుకుందామండి. రింగు యూత్ పిల్లలు, కాలేజీ పిల్లలు అందరూ లాయర్సు, ప్రొఫెసర్స్, నిరుద్యోగులు అనేకులు నిరుద్యోగులు, టీచర్సు, లెక్చరర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, నర్సులు అందరూ తరలి వచ్చి రేపు వాల్మీకి పురంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ ఆదివారం మరి విజయవంతంగా చేయాల్సిందిగా నేను వాల్మీకులందరికీ ధన్యవాదాలు, పరమాత్మ పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఆరోగ్యం బలం ఇచ్చినందుకు ఎండలో గ్రామాలు సంచరించాను. మదనపల్లిలో వాల్మీకి జనాగమా, మరి వాల్మీకిలో జనాగమా, మీరు కూడా మీ గ్రామాలకు తరలి చేసి బైక్ ర్యాలీ చేయండి. నేను కర్నూలు జిల్లాలో ఒక 8 వాడిని నేను ఒక్కడనే చేశాను. నాటు చేస్తే కాదు, మీరు కూడా మీ గ్రామాలకు ప్రచారం చేయండి అయ్యా. చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మరి వాల్మీకిపురంలో వాళ్ళని ఏం చేస్తారు? మీరు కూడా ప్రచారం చేయండి, బైక్ ర్యాలీ. అప్పుడే తరలి వస్తారు. ఎమ్మెల్యేలు, సీఎంలు కదలి రావాలా. రేపు జరుగుతున్న మీటింగ్ కదలి రండి, విజయవంతం జరిగించండి. వాల్మీకిపురంలో జరుగుతున్నటువంటి మీటింగ్స్ని విజయవంతంగా జరిగించండి. రేపు జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో ఆర్టికల్ 341 సంపాదించుకుందాం, చర్చించుకుందాము, డిసిజన్ తీసుకుందాము.
కోర్టులో ఫిల్ చేస్తాం. ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరికీ ధన్యవాదాలు. అక్కలకు, అన్నలకు, పెద్దలకు, బాబాలకు, బంధువులు, మిత్రులకు అందరికీ కూడా ఈ వాయిస్ రికార్డు అనేకులకు, ఈ వీడియో అనేకులు పంపించి షేర్ చేయాలనే ఉద్దేశంతో రేపు వాల్మీకిపురంలో జరుగుతున్న మీటింగ్స్కి అనేకులు సరేలే రండి, అనేకులు తీసుకొని రండి, ఎవరు ఖర్చుతో వాళ్ళు రండి, ఎవరి మీద ఇరగబడండి. అందరికీ ధన్యవాదాలు. భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం జనజీవన జాగృతికి ఆ పలుకే తంత్రం జై భీమ్ ఎగిరే శాంతి కపోత